రైతు గారు ఒకసారి ఇది చూడండి. విబ్రియో దాడి మొదలైందా? రొయ్యల గట్ హెల్త్, ఇమ్యూనిటీ మరియు సర్వైవల్ కోసం రైతుల నమ్మకం విఐఆర్ రెసిస్ట్. అందరికీ కూడా క్రియేటివ్ ఆక్వా ఛానల్ తరపు నుంచి వెల్కమ్ వన్స్ అగైన్. 2025లో మన ఆక్వాకల్చర్ని ఎక్కువ ఇబ్బంది పెట్టినటువంటి, మన ఆక్వా రైతులకు ఎక్కువ నష్టాలను ఇచ్చినటువంటి డిసీజెస్ ఏంటంటే వైట్ స్పాట్, విబ్రియో రిలేటెడ్ డిసీజెస్, రన్నింగ్ మోర్టాలిటీ లాంటి. వైట్ స్పాట్ మోస్ట్ డేంజరస్ డిసీజ్. ఇది WSSV అనే వైరస్ వల్ల వస్తుందనే విషయం మనందరికీ తెలిసిన విషయమే. ఒక్కసారి ఈ WSSV వైరస్ అనేది ప్రాన్ బాడీలోకి, అంటే ప్రాన్ టిష్యూలోకి ఎంటర్ అయ్యి రిప్లికేషన్ స్టార్ట్ అయితే ఎవరు ఏం చేయలేము, కంపల్సరీ హార్వెస్ట్ చేయాలి, లేకపోతే మాస్ మోర్టాలిటీ వచ్చే అవకాశం ఉంది. సో ఈ యొక్క WSSV వైరస్ వల్ల వచ్చే ఎఫెక్ట్ ని ఏ విధంగా కొంచెం కంట్రోల్ చేయొచ్చు, ప్రొటెక్షన్ ఏ విధంగా తీసుకోవచ్చు, కొంత ప్రొలాంగ్ చేయొచ్చు అనే విషయం గురించి మాట్లాడటానికి, మరియు డేంజరస్ బ్యాక్టీరియా అనేటువంటి విబ్రియోని ఏ విధంగా కంట్రోల్ చేయొచ్చు, వాటిని కంట్రోల్ చేయడానికి క్రియేటివ్ తరఫు నుంచి వచ్చిన ద బెస్ట్ ప్రొడక్ట్ ఏంటి చెప్పడానికి మేము ముందుకు వచ్చాను. క్రియేటివ్ తరఫు నుంచి ఈ యొక్క వైరస్ ని కొంత ప్రొలాంగ్ చేయడానికి, విబ్రియోని కంట్రోల్ చేయడానికి వచ్చిన బెస్ట్ ప్రొడక్ట్ వైరసిస్ట్ జెల్. ఈ వైరసిస్ట్ అనే పేరు ఎందుకు పెట్టామంటే, ఇది వైరస్ కి రెసిస్టెన్స్ ఇస్తుంది అనే ఒక ఉద్దేశంతో ఇది పెట్టాం. ఈ వైరసిస్ట్ జెల్ అనేది జెల్ ఫార్మేషన్ లో ఉంటుంది. సో ఈజీగా అప్లికేషన్ కి చాలా ఈజీగా ఉంటుంది మీకు. ఈ వైరసిస్ట్ జెల్ లో హెర్బల్ బయో యాక్టివ్ ఇంగ్రీడియంట్స్, అంటే హెర్బల్ బయో యాక్టివ్ కాంపౌండ్స్ ఉంటాయి. ఇవి డిఫరెంట్ ప్లాంట్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసినాయి, చాలా స్పెషల్ గా ఐసోలేట్ చేసినాయి. వీటిలో బయో యాక్టివ్ కాంపౌండ్స్ లైక్ గ్లైకోసైడ్స్, ఆల్కలైడ్స్, నియో ఆండ్రోగ్రాఫోలైట్స్, పాలిఫెనాల్స్, టానిన్స్, ఇలాంటి చాలా యాక్టివిటీ కాంపౌండ్స్ ఉంటాయి. ఇవి వైరల్ DNA రెప్లికేట్ ఎంజైమ్స్ బ్లాక్ చేస్తూ, వైరల్ ప్రోటీన్ సింథసిస్ బ్లాక్ చేస్తూ, వైరస్ అనేది మన టిష్యూతో అటాచ్ అయ్యే క్యాపబిలిటీస్, రిసెప్టార్స్ బ్లాక్ చేయడం వల్ల వైరల్ ఎఫెక్ట్ ని విపరీతంగా స్పీడ్ గా స్ప్రెడ్ అవ్వకుండా కంట్రోల్ చేస్తూ ఈ అవుట్కమ్, డిసీజ్ అవుట్కమ్ డిలే చేస్తుంది. దీనివల్ల మనకి నష్టాలు తగ్గే అవకాశం ఉంది. దీంతో పాటు మరొక డేంజరస్ డిసీజ్ అవకాశం ఉన్నది విబ్రియో బ్యాక్టీరియా. ఇది బ్యాక్టీరియా కాబట్టి మనం కిల్ చేయొచ్చు. దీనికి మన వైరస్ జెల్ లో ఉన్నటువంటి హెర్బల్ బయోయాక్టివ్ కాంపౌండ్స్ దాని సెల్ మీద అటాక్ చేసి సెల్ పర్మేబిలిటీ డిస్టర్బ్ చేయడం వలన మాక్సిమం విబ్రియో కిల్ అయిపోతుంది. దాని వలన దాని రిలేటెడ్ డిసీజెస్ అయినటువంటి రన్నింగ్ మోర్టాలిటీ సిండ్రోమ్ అవ్వచ్చు, లేదా లూషన్ అవ్వచ్చు, ఈ కంట్రోల్ అవుతాయి. వీటితో పాటు కొన్నిసార్లు మన చెరువు కొన్ని వార్నింగ్ సైన్స్ ఇస్తుంది. మన ప్రాన్ మట్టి తింటుందా, కంపల్సరీగా ఎక్కడో బ్లాక్ సాయిల్ పెరగటము, లేకపోతే స్లడ్జ్ పెరగటం, లేకపోతే ఎప్టోపాక్టిస్ బాగాలేకపోవటము, లేకపోతే గట్ బాగాలేకపోవడం జరుగుతుంది. సో ఇలాంటి సమయంలో మీరు వైరసిస్ట్ జెల్ వాడండి. కంపల్సరీగా మీకు ఆ యొక్క మట్టి తింటం తగ్గుతుంది. వెంటనే గట్ టు హెప్టోపాంక్రియాస్ రికవర్ అవుతుంది. మీకు ఎప్పుడైతే గట్ టు హెప్టోపాంక్రియాస్ రికవర్ అయ్యి మీకు మంచి క్వాలిటీ ఆఫ్ అబ్జార్ప్షన్ ఉంటుందో, ఆటోమేటిక్గా మీకు ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఈ వైరసిస్ట్ జెల్ మీకు వైరస్ యొక్క డిసీజ్ అవుట్కమ్ ని ప్రొలాంగ్ చేస్తుంది. విబ్రియో రిలేటెడ్ డిసీజెస్ లైక్ రన్నింగ్ మోర్టాలిటీని, లూషన్ కంట్రోల్ చేస్తుంది. ఇంకా అదర్ డిసీజెస్, మట్టి తింటం లాంటి వాటిని కూడా ప్రికాషనరీగా తగ్గిస్తుంది. దీంతో పాటు బేస్ లైన్ ఇమ్యూనిటీ, హీమోసైట్స్ పెంచుతుంది. సో ఈ వైరసిస్ట్ జెల్ ను ఉపయోగించడం వల్ల మీకు అన్ని రకాలుగా ఉపయోగాలు ఉంటాయి. ఇది ఎలా ఉపయోగించాలి? 20 ml per kg ఆఫ్ ఫీడ్ మీరు అప్లై చేసి మీరు ఉపయోగించాలి. ఒక ప్రికాషనరీ కింద అయితే మంత్లీ ఒక 5 days 1 ml ఇచ్చేయండి. కాదు డిసీజ్ అవుట్కమ్స్ అంటే విబ్రియో రిలేటెడ్ డిసీజెస్ లైక్ తోక దగ్గర కానీ కాళ్ళ దగ్గర కానీ రెడ్ డిష్ వస్తే, లేకపోతే మన చుట్టుపక్కల అంతా ఫుల్ వైరల్ కంటామినేషన్ ఉన్నప్పుడు కంపల్సరీగా 2 meals మీరు ఇచ్చేయండి అప్ టు 7 days వరకు. సో మీకు కొంచెం మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు ఈ ప్రొడక్ట్ గురించి, లేకపోతే ఈ వైరల్ డిసీజెస్ గురించి మీకు ఎక్కువ డెప్త్ అనాలిసిస్ కావాలా, డెప్త్ ఇన్ఫర్మేషన్ కావాల్సి వచ్చిన మీకు పైన కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు, లేకపోతే మెసేజ్ చేయొచ్చు. మీ ఫొటోస్ పెట్టి దాన్ని మేము అనలైజ్ చేసి మీకు సాధ్యమైనంత వరకు ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం. ఈ వైరస్ సంబంధించినవి కాదు, కల్చర్లో ఏ ప్రాబ్లం ఉన్నా మీరు అడగచ్చు, మేము ట్రై చేస్తాం. సో మీరందరూ కూడా మంచి ప్రాఫిట్స్ సాధించాలని కోరుకుంటూ మీ నరేష్ క్రియేటివ్. థ్యాంక్ యూ.